అథారిటీ సీఈఓ గారు వచ్చారు, జలశక్తి చీఫ్ సెక్రటరీలు వచ్చారు, బృందం వచ్చింది. కానీ చిత్రం ఏంటంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగానే ముఖ్యమంత్రి ప్రాజెక్టు దగ్గరికి వస్తాడు, నిర్వాసితుల్ని అమరావతి పిలిపించుకుంటాడు. వీళ్ళు కూడా ప్రాజెక్టు పరిశీలన చేస్తారు, నిర్వాసితుల మీద సమీక్ష చేస్తామని చెప్తారు. ఏంటి సమీక్ష చేసేది? మీరు ఒక్క చోటైనా నిర్వాసిత ప్రాంతం దగ్గరికి వెళ్ళి మీ పునరావాసం ఎట్లా ఉందో తెలుసుకోవాలి కదా. మీకు గక్షింతలు వేసింది, మీరు పునరావాసం చాలా ఘోరంగా చేస్తున్నారు, హీనంగా చేస్తున్నారు. 11% చేశారు, ప్రాజెక్ట్ నిర్మాణం 70% చేశారు, నిర్వాసితులు పట్టించుకోవట్లేదు, అక్కడ కనీస వసతులు లేవని చెప్పి అక్షింతలు వేసింది. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గుండదా? ఈ అధికారులకు సిగ్గుండదా? కనీసం అక్కడికి వెళ్ళి నిర్వాసితుల ప్రాంతాలకు వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది పరిశీలన చేయాలి కదా. అంటే త్యాగాలు చేసేటువంటి పోలవరం నిర్వాసితుల పునాదుల మీద ప్రాజెక్టులు కడతారు, వాళ్ళ బలిపశువులు చేసే పద్ధతిలో వాళ్ళ పునరావాసం పట్టించుకోరు, ప్రాజెక్టు మాత్రమే కడతారు. అంటే రేపొద్దున ప్రాజెక్టు కట్టేసి నీళ్ళు నింపేసి వాళ్ళని జలసమాధి చేయాలనే కుట్రలో భాగం కాకపోతే ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ వైఖరి తగదు. మీరు మరోసారి నిర్వాసిత ప్రాంతాలు పర్యటించి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళ పునరావాసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 160 కోట్ల రూపాయలతో ఏలేరు కాలువ నిర్మించారు, దాన్ని ఇప్పుడు వాటర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ వాటర్ని మెటల్ ఫ్యాక్టరీకి మేము తరలిస్తామని చెప్తున్నాడు. ఎవడబ్బు సొమ్మని తరలిస్తారు? మీకు హక్కు ఎక్కడుంది? అది ప్రజల కోసం నిర్మించింది, ప్రజల సంస్థ కోసం పంపాల్సింది. మీరు ఒక ప్రైవేట్ సంస్థకి ఎట్లా కట్టబెడతారు? ప్రభుత్వ వనరులు, ప్రజల వనరులన్నీ కూడా. రెండవది, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి యూనిట్కి 9 రూపాయలు వసూలు చేస్తున్నారు, కానీ మెటల్ ఫ్యాక్టరీ కంట ₹1.25 వసూలు చేస్తారట. ఏమిటి ప్రత్యేకమైన ప్రేమ? అంటే ప్రజల సొమ్ము, కరెంటు, నీళ్లు, పోర్ట్లు, ఫ్యాక్టరీలు అన్నీ కూడా కొంతమంది వ్యక్తులకి కట్టబెట్టే బందిపోడు దొంగలా కట్టబెట్టాలనే ఆలోచనతో చూస్తున్నారు. ప్రజల యొక్క సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. పైన ఉన్నతమైనటువంటి అధినేతలు ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటే ఏమీ ఆలోచించకుండా వాళ్ళు ఏం రాశారు అదే స్క్రిప్ట్ని యథాతథంగా బడ్జెట్ చంటి గారు చదవటం భావ్యంగా లేదు. ఈ వాస్తవాలు మీరు కూడా తెలుసుకోండి. తెలుసుకుని మీరు మీ అధినేతలను ఏమిటి ఇదని ప్రశ్నించండి. లేకపోతే రేపు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైనా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఈ సౌకర్యాలు ఏవైతే కల్పించాల్సినవో అవి కల్పించాలి. మెట్టల మీద మీకు ప్రత్యేకమైన ప్రేమ కాదు. విభజన హామీలో భాగంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే పని చేయడానికి సంబంధించిన మీద దృష్టి పెట్టాలి. ఇక రెండోది, పోలవరం ప్రాజెక్టు